మాస్టర్ చెఫ్ ఫినిష్ అయిన తర్వాత నేను కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఇంగ్రీడియంట్స్ని ఎలా మనం చూసే పర్స్పెక్టివ్ చేంజ్ చేయాలని చెప్పి దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నా. ఇంకా మాస్టర్ చెఫ్ జర్నీలో నేను వీళ్ళందరూ టాలెంటెడ్ హోమ్ కుక్స్ నుండి చాలా నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం లైక్ శ్యామ్ గారు సీ ఫుడ్ ఎలాగనో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా ఒక్కొక్క స్ట్రెంత్ ఉంది. సో అందరూ మేము ఈ జర్నీలో ఒక్కొక్కరితో షేర్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం మా నాలెడ్జ్ని కూడా షేర్ చేస్తున్నాం. అంటే మేమైతే ఇంతమంది బాగా ఇలా వచ్చి ఒకసారిగా మమ్మల్ని అభిమానం చూపించడం అనేది ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో జర్నీ అంటే ఒక్కొక్క రోజు ఒక ఫ్రెష్ మైండ్తో వెళ్తాం. అక్కడ ఎలాంటి ఛాలెంజ్ ఉంటుందని మాకు ఐడియా ఉండదు. సో ఎంటీ మైండ్తో వెళ్ళి ఎలాగైనా కానీ అక్కడ ఒక ఛాలెంజ్ని దాన్ని ఫేస్ చేయాలని చెప్పి ఆ మైండ్ సెట్తో వెళ్తాం. సో డెఫినెట్లీగా ఫేస్ చేయాలి అంతే, వేరే ఆప్షన్ ఉండదు. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు సర్ప్రైజింగ్ ఉంటుంది మాకు. సో ప్రతిసారి ఒక సర్ప్రైజ్ రాగానే మేము అందరు షాక్ అవుతాం, అరే ఏం చేయబోస్తాం ఇవాళ అని. ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. అంటే మేము ఎప్పుడు యూజ్ చేయకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కొన్ని. సో దాన్ని ఎలాగైనా కానీ మేము డిష్లో వాడి చేయాల్సి ఉంటుంది. సో దట్ విల్ బి రియలీ ఛాలెంజింగ్. సో మేము ఎప్పుడైతే టేస్ట్ చేసామో అప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట, ఓకే దీంట్లో ఇది వేస్తే ఇంకా బాగుంటుంది అనేలాగా అట్లా మేము పేర్ చేస్తాం. సో జడ్జెస్ సపోర్ట్ అయితే ఎప్పుడైనా కానీ మేము డ్యూరింగ్ కుకింగ్ టైంలో ఏదైనా తప్పు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానివల్ల నేనైతే కానీ ఒక 2-3 సార్లు అలా సేవ్ అయ్యాను. సో ఒక్కొక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే బాగా అలా సేవ్ అయ్యారని నేను అనుకుంటాను. సో అంటే నేను నా వర్క్ చూసుకుంటే ఐటీ జాబ్లో చేసి దాని తర్వాత అది నచ్చగా మళ్ళీ కుకింగ్ సైడ్ ఇలా వచ్చాను. సో బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది అనమాట. అంటే జాబ్ రావడం, అసలు రెస్టారెంట్కి వెళ్తే కన్నా మీరు బీటెక్ మిమ్మల్ని ఎలా మేము నమ్మడం అని చెప్పి అనేవాళ్ళు. సో ఫైనల్గా ఒక చోట నాకు ఆపర్చునిటీ దొరికింది. సో దొరికిన తర్వాత 12 గంటలు 14 గంటలు 16 గంటలు చేసిన తర్వాత అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ స్ట్రగుల్స్ వల్లనే నేను అయితే నేర్చుకోగలిగాను. సో దానివల్లనే నేను ఫాస్ట్గా అవ్వడానికి తర్వాత నేర్చుకోవడానికి నాకు బాగా స్కోప్ దొరికింది. దట్ క్రాబ్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ప్రోటీన్ యాక్షన్ ఛాలెంజ్. సో అందులో నేను క్రాబ్ తీసుకున్నా. యాక్చువల్లీ క్రాబ్ కేక్ అనేది థాయిలాండ్ ఇటు సైడ్ బాగా డెన్స్ ఉండే దాన్ని వాడతారు అనమాట. నేను అక్కడ వాడింది కొద్దిగా లిక్విడ్గా ఉంది, అంత డెన్స్ లేదు. సో దానివల్ల నేను ఆ రోజు కొద్దిగా ఫ్లేవర్ వల్ల సో అక్కడ నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఆ రోజు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్. తర్వాత నేనైతే సీ ఫుడ్లో ఫస్ట్ ఆ క్రాబ్ ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం అనమాట. లైక్ ఈ సీ ఫుడ్ అది వచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అని మాకు ఇన్పుట్స్ ఇస్తారు. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్స్ ఇచ్చేలాగా మేము నాలెడ్జ్ షేర్ చేసుకున్నాం. ఎవ్రీడే ఛాలెంజ్ అయినాక మేము వచ్చేసి సర్వీస్ అపార్ట్మెంట్ ఇచ్చారు మాకు స్టే చేయడానికి. అక్కడ వచ్చినాక మేము యాక్చువల్లీ డిస్కస్ చేస్తుండే, ఈ రోజు ఇది బాగాలేదు, ఈ రోజు నేను ఇది చేశాను, ఐ షుడ్ దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్, దిస్ ఇస్ మై వీక్నెస్, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ హియర్. అది మేము చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. we used to fight in the kitchen for sure because everybody was there to win. Okay, they were trying to win, but when we used to come back to the apartment, we used to enjoy a lot. ఎంజాయ్ అండ్ వి విల్ డిస్కస్. అంటే ఏదన్నా తప్పు ఉన్నది మేము డిస్కస్ చేసాం. ఓకే అప్పుడు మీరు ఇలా చేసింటే కన్నా బాగుండేది అని చెప్పి మేము మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా we became like a family, extended family now. You might have seen the protein challenge. I and Ashwini has done that. And that actually వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అండి. కామన్ జెరీలో ఉంటారు. So we during the tag team also, I chose Ashwini and there were a lot of questions. Why did you choose Ashwini and not Akhil? Okay, so no, not Kitty Party, but because she was my roommate, I cannot go for. And I think Akhil was. I thought, okay, Raga and Akhil can gel well, and I and Ashwini can gel well. So I thought in that way. But when it came to protein challenge, they made me villain. And I think they got good TRP, okay? But we really enjoyed the challenge. And all the episodes, after the episodes also, we used to enjoy coming back and, we used to have lot of fun. We explored lot of food apart from what we cooked. అందరికి ఆ ప్రోటీన్ యాక్షన్ ఛాలెంజ్ లో చూస్తే నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, మీరు నీతు గారికి సరిగా జవాబు చెప్పారు అనేసి. చాలా మంది ఆ ఛాలెంజ్ నుంచి అయితే ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారంటే నేను అందరికీ చెప్పేదాన్ని, షీ ఈజ్ వెరీ గోల్డ్ హార్టెడ్. షీ వాంట్స్ టు తను వచ్చేసి మోటో చాలా బాగుంది తంది.
she wanted to give work to the ladies under her bakery anamata. So ఆ మోటో చాలా నచ్చింది. వి యూస్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఒక ఛాలెంజ్ పక్కన పెట్టేస్తే తన దగ్గర ఏం మంచిది ఉందో అది నేర్చుకునేదాన్ని. సో వి జెల్ లైక్ ఎ ఫ్యామిలీ యాక్చువల్లీ అనమాట. కొన్ని రోజుల తర్వాత రూమ్ లో ఫ్యాన్లు లైట్లు అన్ని బాగా కరెక్ట్ గా ఆఫ్ చేసేదాం. సో ఇవాళ ఐ వాంట్ టు థ్యాంక్ సోహో క్యాఫే ఈ అమేజింగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి. సో మా వెన్యూ పార్ట్నర్ సోహో లైక్ మీట్ అండ్ గ్రీట్ మాస్టర్ షెఫ్స్ ప్రెజెంట్ చేసాం ఇవాళ. సో మా యాక్చువల్లీ 10 మెంబర్స్ వస్తాం అనుకున్నాం. సో 7 మెంబర్స్ వచ్చాము. కానీ ఇంతమంది జనాలు చూసేసరికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ ఇంత మంచి రెస్పాన్స్, ఇంతమంది చూస్తున్నారు మాస్టర్ షెఫ్ని. ఇంత ప్రేమ చూపించిండ్రు మేము చేసిన డిషెస్కి. మేము చేసే ఆ ఇమోషన్ చాలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ వెరీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు భాష, who is the winner of MasterChef India Telugu, and first runner up mana Shyam, who is the seafood king, and మిగతా అందరూ మన రవి, జస్విన్, రాగా, నీతు, అమ్జద్ లాలా, అఖిల్, అండ్ వీళ్ళందరూ టాప్ 10 చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఐ హోప్ ఇంకా చాలా బాగా చేస్తారు ఫ్యూచర్లో. ఓకే, నా టాటూ వచ్చేసరికి నా మాస్టర్ షెఫ్ అయ్యాక అంటే 1 వీక్ ముందే ఎలిమినేట్ అయ్యా సెమీఫైనల్స్లో. బట్ కాకపోతే ఇది ఒక స్పెషల్ టాటూ, ఎందుకంటే నా జర్నీని రిప్రజెంట్ చేస్తుంది. సో యాక్చువల్లీ నేను ఒక కెమికల్ ఇంజనీర్ని. సో ఇక్కడ కెమికల్స్ కనిపిస్తున్నాయి కదా, టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ. సో అక్కడ నుంచి నేను నా ఫుడ్ జర్నీ స్టార్ట్ చేసిన. ఇది వచ్చేసరికి నెవర్ గివ్ అప్ జాపనీస్లో. ఇంకా వింగ్స్ వచ్చేసరికి లైక్ ఖచ్చితంగా ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి, ఇట్లా ఫ్లై హై లాగా. ఇంకా ఇది డిజైన్ బాగుందని నేను పెట్టేసిన. ఇది మార్క్స్ వచ్చేసరికి మా ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీ నేమ్స్ అందరు వచ్చినాయి. మా మదర్ మనోహర్, అంజలి, సరస్వతి, అండ్ నా పేరు రోహిత్. సో అలా నా మొత్తం ఫ్యామిలీ నా స్ట్రగల్స్ నా సపోర్ట్ చేశారు. నేను అంటే ఇంజనీరింగ్ నుంచి కుకింగ్ సైడ్ వెళ్ళడం అనేది చాలా ఇట్స్ నాట్ అంటే ఈజీగా ఒప్పుకోరు జనాలు. ఇంట్లో నుంచి రిలేటివ్స్ అందరూ అంటే ఈజీగా లైక్ సపోర్ట్ ఇవ్వరు. కాకపోతే మాస్టర్ షెఫ్ నాకు ప్లాట్ఫామ్ ఇచ్చింది. అండ్ ఎవ్రీబడీ ఈజ్ సో హ్యాపీ నేను ఇంతవరకు రాగలిగినా అని. అంటే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కొంచెం చాలా ఫీల్ అయినా. నేను నా బెస్ట్ పర్ఫామ్ చేశాను, నాకు తెలిసిన బెస్ట్ డిష్ ఇచ్చాను. సో నాకైనా బెటర్ డిషెస్ ఉండే. సో దే వెంట్ టు మన ఫైనలిస్ట్కి వెళ్ళారు. సో అంటే బాధ ప్లస్ హ్యాపీ, ఎందుకంటే మాస్టర్ షెఫ్లో వచ్చినా కాబట్టి. అంటే ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ చాలామంది నుంచి సెలెక్ట్ అవ్వడం, ఆడిషన్స్ నుంచి అంటే టాప్ 10లో రావడం ఈజ్ అంటే అంత ఈజీ కాదు అది. సో అందుకే ఆ మెమరీని నేను టాటూలో చేసుకున్నాను. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆన్ స్క్రీన్ కూడా చూసుకుంటా అని. సో అది చూస్తా అంటే అరే నేనేనా అంటే అసలు చాలా బాగా అనిపించింది నాకైతే.